మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? యా సూపర్. అందరింటో ఉన్నట్టుంది, అందరి కోడళ్ళు నా ఇంట్లోనే ఉన్నట్టు. మీ టర్నింగ్ పాయింట్ ఏదని చెప్పొచ్చు? శ్రీనివాస కళ్యాణం. అంటే కృష్ణముకుంట మురారి సీరియల్లో స్టార్టింగ్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఇది అని చెప్పేటప్పుడు మీరు అసలు ఏమనుకున్నారు? ఫస్ట్ నేను నార్మల్గా అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ ఏదో వచ్చాము, మదర్ క్యారెక్టర్ అంట. అంటే మంత్లీ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది మ్యామ్? అంటే ఓన్లీ మీ షాపింగ్ కానీ ఆర్నమెంట్స్ కానీ స్లిప్పర్స్? షాపింగ్కి వెళ్ళాము, నచ్చిందంటే ఒకటికి బదులు ఇంకోటి కొంటాం. అల్లరి బాగా చేస్తారు కదా వీళ్ళిద్దరు, గగన్ గారు ప్రేరణ గారు. చాలా కృష్ణ లో వాళ్ళతోటి క్లోజులు, వాళ్ళతోటి సీన్ అనగానే నవ్వించేస్తుంటారు కదా. నేను లైవ్ లో కృష్ణ గారు మెయిన్. ఎక్కడ కార్లోనే. ఇప్పుడు అర్జెంట్ గా తవ్వగానే ముందు మీ కార్ టూర్ చేయాలి మ్యామ్, నేను చాలా అర్జెంట్ గా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పచ్చు. బికాజ్ మనం రెగ్యులర్గా స్టార్ మా వచ్చేసేటప్పటికి లేకపోతే రియాలిటీ షోస్లో మనం ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. బట్ డైలీ మాత్రం పక్కా హాట్స్టార్లో స్టార్ మాలో అయితే మాత్రం కృష్ణముకుంద మురారి సీరియల్ చూస్తాం. నేమైతే రియల్గా మాధవి గారు, బట్ అందరికీ కూడా రేవతి గారుగా అందరికీ ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి సో మరి రేవతి అత్తయ్యతో మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? యా సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఇప్పుడు నేను మరి మిమ్మల్ని మాధవి గారు అనాలా రేవతి అత్తయ్య అనాలా? అంటే గృహలక్ష్మిలో నా నేమ్ మాధవి. మాధవి, ఎస్ ఎస్. మీరు ఎలా పిలిచినా పలుకుతారు. ఎలా మాధవి అన్నా ఓకే, రేవతి అన్నా ఓకే. సో గృహలక్ష్మిలో మాధవి పేరు రియల్ నేమే పెట్టేశారు. బట్ ఇక్కడ రేవతి అని పెట్టారు. ఇక్కడ కూడా మాధవి అత్తయ్య అని పెట్టుంటే బాగుండేది, అందరికి మీరు అత్తయ్య అయిపోయి ఉండేవాళ్ళు. నిజంగానే నన్ను బయటికి వెళ్తే కూడా మాధవి మాధవి అన్నారు. అదేంటి నన్ను ఎవరు పిలుస్తున్నారు? మన ఇంట్లో అమ్మాయిలాగా పలకరించేస్తారు పెద్దవాళ్ళు. చూసా, బాగుందమ్మాయి నువ్వు, అత్తయ్య అంటే ఇలా ఉండాలి. చాలా చాలా అసలు ముకుందాకి వచ్చిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది. అంతేనా? ఇప్పుడు ఇంకా ఇంట్లో అమ్మాయిని అయిపోయాను. ఇది వరకు మా ఇంటి ఆడపడిచానో లేకపోతే అలాగా అమ్మ ఏదో వచ్చి వెళ్తున్నానో, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నానో అన్నట్టు ఉండేది. ఇక నేను పుట్టింట్లోనే ఉన్నట్టుంది, అందరింట్లో ఉన్నట్టుంది, అందరి కోడళ్ళు నా ఇంట్లోనే ఉన్నట్టు. ఇది మాత్రం అందరూ మెసేజ్లు కూడా చేస్తారు, అత్తయ్య మీలాంటి అత్తయ్య ఉండాలి, మాకు మీలాంటి అత్తయ్య వస్తే బాగుంటుంది. అవి మెసేజెస్ అవన్నీ చూస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? చాలా ఒక స్టెప్ ఎక్కాను అనమాట. నిజంగానే అండి, చాలా బాగా. అంటే మనకి చాలా వరకు కొన్ని సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ మనం యాక్ట్ చేస్తాము, బట్ ఆ నేమ్ ఫేమ్ అనేది అది కొంచెాన్ని ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు నిజంగానే ఎందులో మనకి దేవుడు రాసి పెట్టుంటుందో, ఎలా తీసుకెళ్తాడో తెలీదు. బట్ కృష్ణముకుంద మురారి కానీ గృహలక్ష్మి కానీ మిమ్మల్ని ఒక రేంజ్కి పట్టుకెళ్ళిపోయి కదా. మీ టర్నింగ్ పాయింట్ ఏదని చెప్పొచ్చు? శ్రీనివాస కళ్యాణం. నా ఫస్ట్ స్టెప్ శ్రీనివాస కళ్యాణం. నాకు రసుల్ గారు మంచిగా, తను ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి. ఇప్పుడు నువ్వైతే ఎలా చేస్తావు, మీ ఇంట్లో ఇలా జరిగితే ఏం చేస్తావు, ఇలాగ మోటివేట్ చేసేవాళ్ళు యాక్టింగ్ చేయాలి అని. అలాగలాగలాగా నాకు చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడము, అదంతా నేను ఇంప్రూవ్ చేసుకోవడము. ఆయన చెప్పేది కాకుండా ఆయన రియాలిటీ ఆయన ఇష్టపడుతున్నారు కదా అని నేను అలాగ మూవ్ అవ్వడము. సార్ ఇక్కడ ఇలా కూర్చోనా, సరే ఇక్కడ ఇలా ఏడవనా, ఇక్కడ ఇలా ఉండనా, ఇలా చెప్పి నేను కూడా చేయడం మొదలు పెట్టాను. ఆయనకి రివర్స్న, ఆయనకు నచ్చితే ఓకే అంటారు, లేదంటే నేను చెప్పింది చెయ్యి అంటారు. ఇలాగా చాలా ఫేస్ చేస్తూ సరదాగా నాకు మెయిన్ యాక్టింగ్ నేను ఇంత ఇదిగా రావడానికి కూడా రసుల్ గారు, ప్రభాకర్ గారు, శివ గారు, మన పాండు గారు చనిపోయారు కెమెరామెన్, ఆయన, వీళ్ళందరూ నా ఇన్స్పిరేషన్, గురువులు. ఎస్, ఎక్సలెంట్. మన శ్రీరామ్ గారు, వీళ్ళంతా, నేను కళ్యాణ వైభోగం, ఇదంతా నాకు మంచి నేమ్ తెచ్చిపెట్టింది కదా. ఎస్. అంటే కృష్ణముకుంద మురారి సీరియల్లో స్టార్టింగ్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఇది అని చెప్పేటప్పుడు మీరు అసలు ఏమనుకున్నారు?
ఫస్ట్ నేను నార్మల్గా అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ ఏదో వచ్చాము, మదర్ క్యారెక్టర్ అంట, సరే ఎన్ని డేట్స్ వస్తాయి ఏంటి, ఇవే జనరల్గా అందరం లేడీస్ డిస్కస్ చేసుకుని ఆర్టిస్టులు కూర్చున్నా మాట్లాడుకుంటాం. తర్వాత సెట్టికి ప్రభాకర్ గారు వచ్చారు, మా టీమ్ అందరూ ప్రభాకర్ గారు వచ్చి, మేడం మీది చాలా మంచి క్యారెక్టర్, మీరు చాలా బాగా చేయాల్సి వస్తుంది, ఇంకా బాగా మీరు ఇంప్రూవ్ అవ్వాలి అది ఇది అని అదేంటి పర్టికులర్గా చెప్తున్నారు, యాక్చువల్లీ నేను చేస్తానని సార్ కూడా తెలుసు, నా గురువు, నా ఫస్ట్ గురువు ప్రభాకర్ గారు. అవును. అలాంటిది ఇంకా నువ్వు బాగా చేయాలి, ఇంకా బెటర్మెంట్ ఇవ్వాలి అని అంటున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు, నా రెగ్యులర్ నేను చేస్తాను కదా అని బిల్డప్ అనమాట, నాకు నేను చేస్తాను కదా ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్తున్నారు అనుకున్నా. ఇన్వాల్వ్ అయిన తర్వాత క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే హీరో హీరోయిన్, హీరోయిన్స్ 2 హీరోయిన్స్, హీరో, నేను రెగ్యులర్ అయిపోయింది. వాళ్ళు ప్రియ గారు లేకపోయినా కూడా నేను వాళ్ళతో పాటు నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అవును. హీరోతో మాట్లాడితే రేవతి, కృష్ణతో మాట్లాడితే రేవతి, ముకుందతో మాట్లాడితే రేవతి, ప్రియ గారితో మాట్లాడితే రేవతి. అంటే నేను ఫస్ట్ టైము ఒక హీరోని చూసాలా, ఇలా అందరితోటి మీట్ అవుతూ అందరి దగ్గరికి వెళ్ళి తన క్యారెక్టర్ అలాగా. అలాంటిది ఇప్పుడు రేవతి క్యారెక్టర్ అంటే మాధవి, ఒక మాధవి అలా చేస్తుందని నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓహో ఎందుకా ఇలా చెప్పారు, నా క్యారెక్టర్ చాలా బాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంటే స్టార్టింగ్ కదా, 200 ఎపిసోడ్ ఓన్లీ, 200-250. ఇప్పుడే నాకు ఇంత పేరు వచ్చింది, సీరియల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఎంత మంచి, ఇంకా అంటే చాలా మంచి నేమ్ రావాలి అని నాకు చాలా వచ్చింది, ఇంకా వస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా అంటే మీ క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్క కోడలు కూడా సొంత కూతురు ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయొచ్చు, కోడల్ని ఎలా వెనకేసుకొని రావచ్చు అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా బాగా, అంటే చాలా వరకు నాకు తెలిసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అంటే లైక్ మనం కోడల్ని ఇలా చూసుకోవాలి, లేకపోతే అత్తగా ఇలా మనం ఉండాలి, ఈ పెద్దరికం ఈ విధంగా ఉండాలి. ప్రియా క్యారెక్టర్ గారికి నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ప్రతి ఒక్కరిని ఇది నా కోడలు, ఇది మా చెల్లి కోడలు, లేకపోతే వాళ్ళు ఇంకో చెల్లి పిల్లలు అనేది లేకుండా అందరూ ఒక మేనేజ్మెంట్ లెవెల్ ఎలా ఉంటుంది, ఒక పెద్ద తరహా లెవెల్ ఎలా ఉంటుంది. ప్రియ గారిది కూడా చాలా మంచి, అంటే సెటిల్డ్, ఆవిడ ఇంటికి పెద్ద, ఆవిడ అందరినీ బ్యాలెన్స్ చేయాలి, నన్ను బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళని ఎవరిని నొప్పించకూడదు అన్నమాట. ఆ క్యారెక్టర్ చాలా చాలా బాగా, ప్రియాక కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఆవిడ యాప్ట్ అనిపించింది చాలా మంచిగా. ట్రిప్పులు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆవిడ మళ్ళీ నా సీరియల్, నా ఇంటికి నేను వచ్చాను అన్న ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. సెట్ లో కూడా అలాగే ఉంటాం మేము అందరం. అవును, సెట్ లో కూడా నేను చూసాను కదా లైవ్ లో. నిజంగా చాలా బాగుంటుంది మ్యామ్. అండ్ అంటే ఇంకా మనం సీరియల్ గురించి మాట్లాడుకునే ముందు బిఫోర్ ఒక్కసారి మీ గురించి, అంటే లైక్ మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఏ టైంలో వచ్చారు? మాది రాయలసీమ అండి, నేను కర్నూలులోనే పెరిగాను. నంద్యాలలో నాకు మ్యారేజ్ చేశారు, నంద్యాలకి ఇచ్చారు నన్ను. నంద్యాల హస్బెండ్ వచ్చాడు, అంటే వాళ్ళు రిలేటివ్సే, దగ్గర వాళ్ళే. అయితే అమ్మమ్మ వాళ్ళ పుట్టిండ్లే అనమాట. అమ్మమ్మకి బ్రదర్ కూతురే మా అత్తయ్య. అలా దగ్గర రిలేషన్, ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి నాకు 16-17 ఇయర్స్కే మ్యారేజ్ చేసేసారు. ఓ చాలా చిన్న ఏజ్, చాలా చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అన్ని మా ఆయనే, మా రాజు, ఆయన పేరు రాజు, రమణ రాజు. అయితే ఇంక అన్ని రాజునే, నాకు గురువు అయినా, హస్బెండ్ అయినా, ఫ్రెండ్ అయినా అన్ని తనే. ఏదైనా మంచిగా మోటివేట్ చేస్తారు అనమాట, సపోర్ట్ చేస్తారు. ఏది చేస్తానన్నా, బ్యూటిషియన్ చేశాను నేను, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అది చేశాను నేను. అంటే నేను ఇంట్లో హౌస్ వైఫ్ లేడీస్ ఏమేమి చేస్తారో ప్రతి పని నేను చేశా ఇంట్లో ఉండి. ఎందుకు అంటే నా పిల్లల్ని చూడటానికి ఎవరు లేరు, మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మేమిద్దరమే పిల్లల్ని చూసుకోవడం అయినా, ఎక్కడన్నా చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా హౌస్ వైఫ్గా వాళ్ళకు ఒక 12 years అంటే వాళ్ళు సెల్ఫ్, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నంత వరకు నేను ఇంట్లోనే ఉండి చేసుకున్నా. తర్వాత మా వారిని అడిగా, ఇంకా పార్లర్ ఇదంతా నాకు బోర్ కొట్టేసింది, నాది ఇది కాదు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా డాన్సులని, స్కూల్లో నాకు అదే పని. మాధవిలత ఎక్కడుంది అని అంటే, ఉంటే గ్రౌండ్లో ఉంటుంది, లేదా స్టేజ్ పైన ఈవెంట్స్లలో ఉంటుంది. స్టడీ చాలా తక్కువ అని చేసింది 10th. చాలా అంటే ఇంకా స్కూల్ డేస్ అంతా నాది ఓన్లీ స్కూల్ డేసే కదా, అంటే ప్లే గ్రౌండ్ లోనే ఉండేదాన్ని అనమాట. అలాగా బాగా ఆటలు, డాన్సులు, పాటలు, డ్రామా ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కలిసినా కూడా నువ్వు
అనుకున్నావు నువ్వు అటు వెళ్తావేమో అని, కానీ బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు నా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి కూడా. అలాగా ఉండేది చిన్నప్పటి నుంచి. తర్వాత మా హస్బెండ్ అడిగాను, పిల్లలు పెద్దగా అయిపోయారు, నాకు ఎలాగో ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను శ్రీమతి ఆంధ్రప్రదేశ్ జీ తెలుగు చేశారు కదండి, అందులో పార్టిసిపేట్ చేశాను. శ్రీమతి ఆంధ్రప్రదేశ్ చేశాను, సెమీఫైనల్స్ వరకు వచ్చాను యాక్చువల్లీ. ఇలాగా బాగా ఇంట్రెస్ట్ కదా అనేసి అడిగాను, ఇలా చేస్తాను రాజు అని అంటే, మనకెవరు బ్యాక్ బోన్ లేరు, ఎవరు తెలీదు, మరి నువ్వు ఎలా వెళ్తావు, ఎలా సపోర్ట్ లేకుండా, మ్యాథ్స్ నేను ట్రై చేస్తాను, అమీర్పేటలో కోర్సెస్ అవి ఉన్నాయి కదా, ఒకసారి నేను ట్రై చేస్తాను, ఓకే బాగుంది అంతా ఓకే అనుకుంటేనే మూవ్ అవుతాను, లేకపోతే డ్రాప్ అయిపోతాను, దాంట్లో ఏముంది అనేసి, ఇది కూడా ఒక జాబ్ అనుకోవాలి అని చెప్పేసి మా ఆయన చిన్నగా ఇలా ఒప్పించేసి నేను జాయిన్ అయిపోయాను. ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. లక్కీగా ఏంటంటే వాళ్ళంతా ప్రభాకర్ సార్ టీమ్ కి ఫ్రెండ్స్. ఓ మై గాడ్. అలా ఫస్ట్ స్టెప్ అలా వేసాను. తర్వాత ఒక 15 days వెళ్ళాను అంతే. అంటే కెమెరా ఎలాగా ఫేస్ చేయాలి, కెమెరా ఎలా యూజ్ చేయాలి, పర్సన్తో ఎలాగా, సజెషన్స్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ తెలియని ఇది అనమాట. 15 days వెళ్ళాను. తర్వాత నాకు ఇది ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇలాగ వెళ్ళాలి, ఆడిషన్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పారు. ట్రై చేస్తాను సార్, మరి నాకేమీ ఇది లేదు కదా, నేనేం నాలెడ్జ్ లేదు అందులో అని అంటే, ట్రై చేస్తే అదే వస్తుంది అని అన్నారు. మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ అనమాట. ఏదైనా ఫస్ట్ స్టెప్ వేసిన తర్వాత అది వస్తుందా లేదా తర్వాత ఆలోచించుకుంటా. ఫస్ట్ ఎవరైనా ఏదైనా చెప్పారంటే చేసి చూద్దాం, తప్పేముంది, ఆ టైప్ అనమాట మనం కొంచెం ఫాస్ట్. అయితే వెళ్ళగానే నన్ను మూడు ముళ్ళ బంధంకి నేను ప్రభాకర్ సార్ సీరియల్ కి సిస్టర్ గా, సమీరా సిస్టర్ గా నేను సెలెక్ట్ అయిపోయాను. ఓ మై గాడ్. వెంటనే నెక్స్ట్ 1 week లోనే నన్ను షూట్ పిలిచారు. మళ్ళీ తర్వాత ఆడదే ఆధారం మన పల్లవి గారికి కంటిన్యూగా నేను ఫ్యామిలీ డాక్టర్ అనమాట. అలా 1 year చేశాను. అలాగా నా జర్నీ ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాబిలమ్మ ఇమ్మీడియట్ గా అసలు నేను ఇంట్లో ఉండిందే లేదు. ఇంకా ఇమ్మీడియట్ గా ఒక ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అలాగా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చాను. కట్ చేస్తే శ్రీనివాస కళ్యాణం ఆఫర్ వచ్చింది. జాబిలమ్మ చేస్తున్నాగానే శ్రీనివాస కళ్యాణం. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా నిజంగా ఇప్పటి వరకు గాడ్ గ్రేస్ ఇంకా అలాగే మూవ్ అయిపోతూ ఇంకా లైఫ్ టైం అండి. అలాగే నేను ముందుకు వచ్చాను. మళ్ళీ నేను మా హస్బెండ్ అన్నట్టు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. లైఫ్ బాగుంది, నీకు బాగుంది కదా, ఓకే మూవ్ అవ్వమన్నారు. తను చాలా సపోర్ట్ చేస్తారు మా వారు. అలాగా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎక్సలెంట్ మ్యామ్. సో ఫైనల్ గా అలా మొదలు పెడితే ఇలా ఇంతవరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చాను. ఇది ఎన్నో స్టెప్ ఏమో నాకు తెలియదు, కానీ స్టెప్ బై స్టెప్ మాత్రం నేను ఎక్కానని నా అసలు నిజంగా. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీలో? 10 years ఎగ్జాక్ట్. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఓ మై గాడ్, 10 years ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి సీనియర్ యాక్ట్రెస్ అనుకోండి. సూపర్. అండ్ బయట ఆడియన్స్ అంటే మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్రావెలింగ్లో కానీ, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా పీపుల్ మీరు కనిపించేటప్పుడు వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటుంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ ఏం అడుగుతుంటారు? క్వశ్చన్స్ ఏం అడుగుతారు? ఫస్ట్ ఏం అడుగుతారు, అయ్యో చాలా బాగుందమ్మా నీ క్యారెక్టర్. అందరు ఏంటంటే చాలా బాగా చేస్తున్నావు, చాలా మీ సీరియల్ చూస్తున్నామండి, బాగుందండి అలా అన్నారు. నన్ను చూడంగానే ఒక వాళ్ళ అమ్మాయిని చూసినట్టుగానే పలకరించేస్తారు. చాలా బాగుందమ్మా నీ యాక్టింగ్, చాలా బాగా చేస్తావమ్మా. ఇది నాకు అసలు ఇంకా ఎవరు అవార్డ్స్ ఇవ్వక్కర్లేదు, అవార్డ్స్ అవసరం లేదు, అదే అవార్డ్స్ లాగా అనిపించేస్తాయి నాకు. చాలా హ్యాపీ కదా, మరి వాళ్ళ ఇక్కడ ఉన్నామంటే గ్రేట్ అసలు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా వెళ్ళగానే కొంతమంది కొంచెం అంటే సెల్ఫీ వరకు పోనీ బాగా చేస్తాం వరకు ఓకే, కానీ శారీస్ మీవేనా, జ్యువెలరీ మీదేనా, మీకు ఎంత ఇస్తారు రోజుకి, ఇలా అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ రిలేటివ్స్ వీళ్ళగా ఈ వరకు అయితే చెప్పగలుగుతాం, కానీ అందరికి చెప్పలేం కదా. ఒక్కొక్కరు క్వశ్చన్ వేస్తూ ఉంటారు. బట్ ఇరిటేట్ బట్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది కదా, ఫోన్లే పాపం అన్ని మళ్ళీ అనిపిస్తుంది. అంటే నేను కొంచెం క్లోజ్ గానే ఉంటాను, అంటే జడుగా వాళ్ళు వస్తున్నారనో ఇట్లా బిల్డప్ అదంతా ఏమి ఉండదు. ఫ్రెండ్లీగానే కలిసిపోతాను వాళ్ళతోనే. నన్ను బాగుందమ్మా, బాగానే మంచిగా మాట్లాడుతున్నావమ్మా, ఎవరు ఇలా మాట్లాడరమ్మా అది కూడా అనేది వెళ్ళిపోతారు నన్ను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అని చెప్పడం, నా పని నేను చేసుకోవటం. సూపర్ అండి. సో అంటే నిజంగానే పాపం మీరు అన్ని కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉండాలి కదా, కట్ చేస్తూ ఉంటే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కృష్ణ ముకుంద మురారి, దీంతో పాటు ఇంకేమైనా ఆల్టర్నేట్ సీరియల్ ఇంకా చేస్తున్నారా? అయ్యో చేస్తున్నాను. అదే మన
గృహలక్ష్మి అవును కంటిన్యూ అవుతుంది. గృహలక్ష్మి కంటిన్యూ అవుతుంది. మనసంతా నువ్వే ఈటీవీలో మల్లేన్ గారిది, రాధాకృష్ణ గారిది కంటిన్యూ అవుతుంది. సుహాసిని గారిది మన శ్రావణ సంధ్య అది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది మొత్తం 4 సీరియల్స్. మొత్తం 4 సీరియల్స్. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యామ్ అసలు మీరు? అలాగ అవుతుంది కంటిన్యూ. అసలు ఒక్క డే అయినా హాలిడే ఉంటుందా? ఇలాగ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తుంది మధ్యలో 1 or 2 days అలా గ్యాప్ ఉంటుంది. ఓకే. మ్యాక్స్ 25-20 days నేను వర్క్ చేస్తాను. 20 to 25 days అంటే ఓన్లీ 4 Sundays లాగా ఒక 4 to 5 days హాలిడే. కానీ షాపింగ్ ఎలాగా ఆర్నమెంట్స్ కానీ మళ్ళీ ఇందులో కాస్ట్యూమ్స్ అందులో రిపీట్ చేయడానికి ఉండదేమో కదా? ఆల్మోస్ట్ ఎప్పుడో చీట్ చేయాలి. రేర్ గా నాకు కుదరలేదు, కంపల్సరీ ఈవెంట్ అప్పటికప్పుడు మనకు ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేస్తారు. నాకేమో టైం ఉండకపోతే మాత్రమే యూజ్ చేస్తా. లేకపోతే మ్యాక్స్ 4 bags అలా ఉంటాయి. ఓహో ఈ బ్యాగ్ ఇది, ఆ బ్యాగ్ ఇవాళ ఇది అలా పెట్టేసుకొని ముందే ఫిక్స్ చేసుకుంటారు పక్కా. అంటే 1 week కి 10 days కి సరిపడగా సారీస్ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవడం, మళ్ళీ స్కెడ్యూల్ ఫుల్. ఇంకా జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇంకా కార్ లో ఆల్రెడీ క్యారవాన్ లో పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటాను. స్లిప్పర్స్ ఇవన్నీ ముందే పెట్టేసుకుంటా. నా క్యారవాన్ కార్ లేకపోతే రైట్ హ్యాండ్ లేనట్టే నాకు. మిస్ అయ్యా కూడా మిస్ అయిపోయాను, అయ్యో కార్ లేదు కదా మిస్ అయిపోయాను అన్నట్లు ఉంటుంది నాకు. మా వారు కూడా తిడుతుంటారు, ఎందుకు ఇంత లగేజ్ పెడతామంటే ఇది నా క్యారవాన్, ఏం మాట్లాడొద్దు ఆర్టిస్ట్ అన్నాక అలాగే ఉంటుంది ఇలాగ చెప్తూ వచ్చేస్తుంటాను. అంటే మంత్లీ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది మ్యామ్? అంటే ఓన్లీ మీ షాపింగ్ కానీ ఆర్నమెంట్స్ కానీ స్లిప్పర్స్ అంటే అమ్మాయిలకి కనిపించదు చెయ్యం. కానీ మనకు నచ్చింది అనుకోండి, షాపింగ్కి వెళ్ళాము, నచ్చిందంటే ఒకటికి బదులు ఇంకోటి కొంటాం అనమాట ఎక్స్ట్రా. అలా తీసేసుకొని నేను మ్యాక్స్ నేను తీసి పెట్టేసుకుంటా. ఓకే. అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకు టైం ఉండదు, సడన్ గా వెళ్ళాల్సి వస్తుంది, సడన్ గా ఫంక్షన్స్ అంటారు. అలా నచ్చింది అనుకోండి, షాపింగ్కి వెళ్ళాలనుకోండి, ఓ వాళ్ళ పెళ్ళి అంటున్నారు కదా, ఏదో ఫంక్షన్ అంటున్నారు కదా, ఫెస్టివల్ వస్తుంది, బోనాలు వస్తుంది, ఇలాంటివన్నీ ఐడియా ఉంటుంది. ప్రతి సీరియల్ కి మనం వాడాల్సిందే. ప్రతి సీరియల్లో బోనం చేస్తారు, ప్రతి సీరియల్లో మ్యారేజ్ సీక్రెట్స్ ఉంటుంది, ప్రతి సీరియల్. కాబట్టి నేను కొంచెం వెళ్ళైతే ఇంకొక 2 ఎక్స్ట్రా కొని పెట్టేస్తాను అనమాట. ఆర్నమెంట్స్ అన్ని రెడీగా బాక్సెస్ లో పెట్టుకొని రెడీగా ఉంటాయి కార్ లోనే. ఇదేదో చాలా బాగుంది మ్యామ్. కార్ ని క్యారవాన్ చేశారు. ఇంకా ఓన్లీ లగేజ్ ఏమంటారు కాస్ట్యూమ్స్ ఒకటే నేను చేంజ్ చేసుకుంటారు అంతే. మిగతావన్నీ ఆ చైరని అదని నా కంఫర్ట్. నా బెడ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను ఫీల్ అయితే. ఎక్కడ కార్ లో? కార్ లోనే. ఇప్పుడు అర్జెంట్ గా తవ్వగానే ముందు మీ కార్ టూర్ చేయాలి మ్యామ్, నేను చాలా అర్జెంట్ గా. అస్సలు చేద్దాం కంపల్సరీ. ఒకరోజు ఇప్పుడు వద్దంటారా? ఇప్పుడే చేసేద్దాం, 5 minutes టైం ఇవ్వండి అంతే. ఓకే. సో కార్ ని అలా రెడీ చేసుకుంటారు అనమాట. అయితే ఓకే, మిగిలింది అయితే కింద మాట్లాడేసుకుందాం. అయితే ఆల్మోస్ట్ ఒక మంత్లీ ఒక 25 to 30 సారీస్ అయితే అవుతుందా మ్యామ్? పక్కా. పాపం ఇంట్లో ఉన్న ఇన్ని సారీస్ అవ్వేమో ఇంట్లో మమ్మీస్ కి ఎవరికి. అయ్యో నిజంగా ఎలా ఉంటదంటే మా మమ్మీ రాగానే అంటే పెద్దవాళ్ళకు ఉంటుంది కదా, ఆ రోజు నువ్వు ఆ శారీ కట్టావే అది చాలా బాగుంది. మా మమ్మీకి ఇలా ఓపెన్ చేసి, మమ్మీ నీకు ఏది కావాలో అది కట్టేసుకో మమ్మీ, నీకు ఆ రోజు నువ్వు ఏం చూసావు ఏం చేసావు ఆ రోజు ఏది కావాలో అది కట్టేసుకో మమ్మీ అని ఇలా ఓపెన్ చేసేసి నేను అలా పెట్టేస్తాను మా మమ్మీకి. మా మమ్మీకి కూడా అర్థం కాదు ఇంకా ఏది తీసుకోవాలి ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకుంది ఆ రోజు. ఎన్ని మోస్ట్ ఉంటాయి మ్యామ్? ఆల్మోస్ట్ సారీ 1000 అబౌవ్ ఉంటాయా? మ్యాక్స్ ఉంటాయి. నాకు ఒక రూమ్ ఇంకా నాదే, ఇంకా అట్లా అలా పడేసి ఉంటాయి అన్ని. మీరు బ్లౌజెస్ ఇవన్నీ రెడీమేడా లేకపోతే స్టిచ్ చేయించుకుంటారా? ఎలా అయితే అలా. అదే ఎమర్జెన్సీ అంటే కనుక రెడీమేడ్ తీసేసుకుంటాను, లేదు అంటే కనుక కుట్టించేంత టైం ఉంది ఓకే అని అంటే అలా. ఇంకా అలా సూపర్, ఎలా వీలైతే అలాగా. ఓకే. సో మరి సార్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? లైక్ మీ సీరియల్ గురించి చెప్పేటప్పుడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అందరూ సెల్ఫీస్ అడిగేటప్పుడు చెప్పేటప్పుడు? మొన్న రీసెంట్గా ఈ విషయం గురించి ఇది వరకు బాగానే అనిపించేదమ్మా, ఇప్పుడు సెల్ఫీ అది ఇది అంటుంటే మాకే చిరాకు వస్తుంది. నీకు చిరాకు అనిపించట్లేదా? ఇది వరకు బాగుండేదంట. ఎలాగా, ఓ దీని ఫోన్లో అందరు గుర్తుపడుతున్నారు, మంచిగా ఐడెంటిఫై చేస్తున్నారు, బాగుంది అని అనిపించేదంట. రీసెంట్గా అన్నారు అనమాట, నీకేం చిరాకు అనిపించట్లేదా అందరు అలా వచ్చి అడుగుతుంటే మాట్లాడుతుంటే సెల్ఫీలు అని అంటుంటే నీకేం ఇదా అనిపించట్లేదా అని. మనమే ఇలా అంటే అలా ఎలా రాజు. నేను మాత్రం కొంచెం వాళ్ళకి స్పేస్ ఇస్తా. నిజమే. అంటే లైక్ ఈ రోజు మనం ఎంత బ్లెస్సింగ్ దగ్గరికి వచ్చి మన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ మీరు ఇలా అన్నప్పుడు మనం ఆప్యాయంగా పలకరిస్తే ఎంత బాగుంటుంది. డైలీ మనల్ని చూస్తున్నారు.
డైలీ నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను, నేను ఇప్పుడు బయటకు వచ్చి పలకరిస్తాను, హ్యాపీగా పలకరించాలి కదా. ఆఫ్ కోర్స్ మ్యాథ్స్ నేను ఇచ్చేస్తా, నాకు చాలా హ్యాపీ కూడా, ఇష్టం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, కృష్ణ డ్రెస్సెస్ అంటే ప్రేరణ గారి సారీ అండ్ బ్లౌజెస్కి ఏం ఫ్యాన్స్. బయట కృష్ణ ముకుంద మురారి సీరియల్లోని కృష్ణ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో చూడండి, ఇలా 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 ఎలా కట్ చేసుకోవాలి అడిగాను తనని, అంటే ఎందుకని నువ్వు ఈ ప్యాటర్న్ ఇలా సెలెక్ట్ చేసుకున్నావు అనేసి. అని అంటే తను ఓన్గా సెలెక్ట్ చేసుకున్నారా? తనే సెలెక్ట్ చేశారు, తనే చేస్తుంది. అయితే అడిగాను ఇలాగా ఏంటి స్పెషల్ ఎందుకు అలాగా అని. నన్ను నార్మల్ ఉండాలి అని అన్నారు, కొంచెం నార్మల్ శారీస్ అని అన్నారు. నార్మల్ శారీస్ అంటే నార్మల్ రెగ్యులర్ అయిపోతుంది కదా, కొంచెం ఏదైనా వేరియేషన్ చూపిద్దామని బ్లౌజ్లో నేను డిఫరెంట్ చూపించాను అనేసి నాతో చెప్పింది. ఓహో అందుకని నువ్వు అలా వేసుకుంటున్నావు అంటే, అవునక్క ఇలాగా అందుకని. స్టైలర్స్ అండి, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, బొటిక్ వాళ్ళు ఆ వీడియోస్ చేసి పెడితే ఒక్కొక్క వీడియో 4.5 lakhs, 1 million, 5 lakhs. ఆవిడ బ్లౌజ్ ఒక్క వీడియోకి అంత వ్యూవర్షిప్. నాకు అదే అనిపించింది. ఇప్పుడు కృష్ణ బాగుంటుంది, ప్రేరణ గారు బ్లౌజ్ కుట్టించినా ఇంకా అదే కంటిన్యూ, అదే ప్యాటర్న్ చేస్తున్నారు, ప్యాటర్న్ అదే కదా, చాలా బాగా తను అలా కష్టపడుతుంది పాపం, చాలా కష్టపడుతుంది. ఏమన్నా రీసెంట్ గా తీసుకున్నా ఏదైనా చేయాలన్నా తనకు స్టిచ్చింగ్ టైం పట్టడం ఇదంతా పాపం చాలా కష్టపడుతుంది. అంటే వీక్లీ ఒక ఖచ్చితంగా 2 weeks అయితే సీరియల్ కంటిన్యూ చేయాలి. పాపం వాళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడ బెంగళూరులో చేయించుకొని మళ్ళీ తను కంపల్సరీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకొని ఏవేవి అన్నది చాలా కష్టపడుతుంది. అల్లరి బాగా చేస్తారు కదా వీళ్ళిద్దరు, గగన్ గారు ప్రేరణ గారు. చాలా అసలు సెట్ లో వాళ్ళతోటి క్లోజులు, వాళ్ళతోటి సీన్ అనగానే ఎంత టైం పట్టిద్దో, అవుతుందో లేదో. చిన్న 2 pages సీన్ ఉన్నా కూడా అబ్బా వీళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తారు నవ్వించేస్తుంటారు కదా. నేను లైవ్ లో కృష్ణ గారు మెయిన్ అంటే మేము ఇలా చేస్తూ ఉంటామా, ఏదో ఒక సౌండ్స్ ఇస్తూ ఉంటాడు మన మురారి, ఏదో ఒక సౌండ్స్ ఇవ్వడం, నవ్వించడము చాలా ఫన్ గా ఉంటుంది. బట్ వర్క్ అవ్వదు కదా. అవును, వర్క్ అవ్వదు, మనం ఏమో నించోని ఉండాలి, ఎంత ఆ వర్క్ అనేది ఫినిష్ అవ్వదు అనేసి ఆ ఫీలింగ్ లో ఉంటది బాగా. అలా కానీ ఫన్ గా ఉంటుంది, చాలా చాలా సరదాగా కదా. అంటే బేసిక్ గా వాళ్ళ మెంటాలిటీస్ అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ టాకెటివ్ కానీ లేకపోతే మీతో వాళ్ళు టైం స్పెండ్ చేయడం, మీతో వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. కాకపోతే మురారినే కొంచెం ఎప్పుడు ఎలా ఉంటాడో అన్నది తన మూడి. తను ఇప్పుడు ఎలా ఉన్నాడు, స్మైల్ తో ఉన్నాడా, సీరియస్ గా ఉన్నాడా, లేకపోతే ఎలా ఉన్నాడు అని చూసుకొని వెళ్ళాలి, అవసరం లేదు. బట్ తన మూడ్ అలా ఉంటుంది అనమాట. కృష్ణ మాత్రం ఇంకా ఫుల్ ఫన్, 24 hours తోటి అసలు ఎటువంటి ఇది లేదు. ఎనర్జీ ఎలా వస్తుంది మ్యామ్ అసలు, చాలా బాగుంటది నిజంగా ఎనర్జీ తనకి. 9 o'clock శారీ చేంజ్ చేయమన్నా కూడా హ్యాపీగా మార్నింగ్ ఏ మూడ్ లో వచ్చి చేంజ్ చేస్తున్నా ఆ మూడ్ లో చేంజ్ చేసుకుని వస్తుంది. సార్ నేను రెడీ అయిపోయాను, నా తీసేస్తారు, నాది అయిపోతుందా, ఇలాగే ఉంటుంది తను. చాలా ఇదిగా ఉంటుంది, చాలా డెడికేటెడ్, చాలా డెడికేటెడ్ నిజంగా. అంటే అలాంటి బంగారు తల్లులు ఈ మధ్య కాలంలో దొరకట్లేదు, ఎప్పుడు బ్యాకప్ ఎప్పుడు వెళ్ళిపోతా, కొంచెం పేషెన్స్ గానే ఉంటుంది కృష్ణ. సూపర్. అండ్ నిజంగా మ్యామ్ సీరియల్లో ప్రతి ఒక్క ఎపిసోడ్లో అంటే మీ క్యారెక్టర్ దగ్గరికి వస్తే లైక్ వీళ్ళిద్దరు ఎలా ఉంటారో ఏంటో ఇది అక్కకి తెలిస్తే, అంటే వాళ్ళ కోసం హోమాలు చేయించడం, గెస్ట్ హౌస్కి పంపించడం, కలవాలి, ముకుంద విషయం తెలుస్తుంది, మొత్తానికి ఫైనల్ గా తెలిసిపోయింది, కోపం వచ్చేసింది, ఏం చేయలేను, తను ఒక కోడలు, తను ఒక ఆడపిల్ల, ఆ ఉద్దేశంతో ఉంటానన్నమాట. ఎంతైనా మీ కొడుకునే లవ్ చేసింది, మీ కొడుకు కోసమే ఎంత చేస్తుంది, తెలియక చేశారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇలాగా మ్యారేజ్ అయిపోయినాక కూడా నా కొడుకుని చేస్తూ కృష్ణ ఏమైపోతుంది, ఇలా నా ఇదనమాట. తనకు తల్లిదండ్రులు లేరు, చాలా బాగా ట్విస్ట్. నాది అయితే బాగా నలిగిపోయే క్యారెక్టర్ అందరిలో. అక్కకి తెలిస్తే ఏమవుతుందో, వీళ్ళకి నాకు తెలిసిందన్న విషయం వీళ్ళిద్దరికి తెలియకూడదు, కొడుకు కోడలికి. నాకు చెప్దామా అని అంటే వినదు, నా ప్రేమ నేను నెగ్గించుకుంటా అంటది. తను వినదు. కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్దాము అని అంటే తను ఫీల్ అయిపోతుంది. అసలు ఏంటి వీళ్ళు ఇంతకు లవ్ చేసుకుంటున్నారా లేదా, ఓ మామూలు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటది అనమాట. కృష్ణకి మురారి మీద పిచ్చి ప్రేమ ఉంది, అండ్ అలానే కృష్ణకి మురారి మీద పిచ్చి ప్రేమ. ఎప్పుడు బయట ఎప్పుడు పడతారు మ్యామ్ అసలు, ఏమైనా ఉందా ఇంకా ముందు రివీల్ చేయరా? ఒకే ఎపిసోడ్ అయినా రివీల్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ చూస్తేనే గుండె దడా దడా ఉంది, పార్ట్ 1 కొట్టారు కొడుకుని.
అవ్వాలి కదా అప్పుడప్పుడు. దెబ్బలు పడాలి. అంటే రియల్గా ఇప్పుడు అమ్మ అని పిలవడం కానీ లేకపోతే నాన్న మురారి ఈ క్యారెక్టర్లో ఇద్దరు ఉంటారు కదా, షార్ట్ అనగానే స్టార్ట్ చేస్తారు, కట్ అయిన తర్వాత మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? తన అమ్మ అని పిలిచేస్తుంటారు. అమ్మ ఓకేనా బాగా వచ్చిందా అని అంటూ ఉంటాడు. బాగా చేయరా ప్లీజ్, నవ్వించకురా. సజెషన్ లో ఉంటే నవ్విస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అంటాడు అంటాడు సజెషన్, ప్లీజ్ నువ్వు అలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు. ఒకసారి మా ఇద్దరికి చిన్న గొడవ కూడా అయింది ఈ విషయంలో. అయితే తను అంటే మరి షేర్ చేయొచ్చో లేదో షేర్ చేస్తున్నా, అది మీరు పర్టికులర్గా అడిగారు కాబట్టి. ఒకసారి ఏమైంది, సారు ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వు మురారి, ఇంకా బాగా ఇవ్వు, ఇంకా బాగా నేను అన్న. వాడికి వినిపించిందో లేదో అన్న సెన్స్తో నేను ఇంకొంచెం బ్రైట్గా ఇవ్వాలంట అన్న. ఐ నో మామ్, ఐ నో, నేను అంత లేనిది నన్ను ఇక్కడ పెట్టారా, నేను హీరోని, నువ్వు నాకు చెప్పాలా అది అని చెప్పేసి సడన్గా ఇలా ఫైర్ అయిపోయాడు. సడన్గా లొకేషన్ అంతా సైలెంట్ అయిపోయింది. అనుకున్నా సర్లే మనం ఏదైనా ఇట్లా ఇన్వాల్వ్ అవ్వద్దు ఎక్కువ అనిపించింది. అంటే మార్నింగ్ నుంచి మా ఇద్దరు సీన్స్ ఒక 3-4 చేసాం ఆల్రెడీ. మమ్ వాట్ మమ్, అదేంటి మమ్, అదేంటి వర్డ్ ఏంటి, అదేంటి, ఇలా తెలుగు తనకు కొంచెం ప్రాబ్లం కదా, నేను కొంచెం చెప్పుకుంటూ సజెస్ట్ చేస్తూ ఇది ఇలా మురారి అలా చేసుకుంటూ వచ్చాం. ఆ చనువుతోనే నేను చెప్పానమాట. చెప్తే తను కొంచెం అంటే అప్పుడు ఎలా ఉందో తన మైండ్ సెట్ చెప్పాను కదా, మూడీ అని, కొంచెం ఎలా ఉండిందో తెలీదు, టక్కున అనేసాడు. మళ్ళీ తర్వాత వచ్చి సారీ మమ్, సారీ నేను వేరే మూడ్లో ఉన్నాను, వేరే టెన్షన్. ఓకే మురారి, నువ్వు ఏ టెన్షన్స్లోనైనా ఉండు, కానీ బట్ అందరిలో కాకుండా ప్లీజ్ నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదనో లేకపోతే ఏదైనా అలా చెప్పునుంటే బాగుండేదేమో, అందరిలో నువ్వు అలా అనేసరికి నాకు కూడా కొంచెం ఇన్సల్ట్గా అయిపోతుంది కదా సెట్లో అలా అని అనేసరికి సారీ మామ్ అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫన్గా ఉంటాడు. నేను ఏం చేసినా వాడు భరిస్తాడు, ఇంకా వాడే రివర్స్ భరిస్తాడు. మామ్ నన్నాను కదా మామ్ అని పిలుస్తాడు మంచిగా. ఇప్పుడు అంత కూల్. ఫైనల్ గా ఇంకా కూల్ అయ్యాడు. ఇప్పుడు బాండింగ్ బాగుంది, ఇలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. అర్థమైపోయింది. అంటే ఒక అమ్మలా సర్లే అని క్షమించేసా అనమాట. ఒక మమ్మీలా సర్లే మన ఇంట్లో అబ్బాయి అన్న కూడా మనం ఎక్స్క్యూజ్ చేస్తాం కదా అలా. కానీ మంచోడే, బట్ మూడీ అనమాట. కొంచెం వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటాడు ఏంటి ఇప్పుడు ఓకే సూపర్. కానీ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా రియల్ గా బాగుంటుంది. కృష్ణ అండ్ మురారి, గగన్ అండ్ ప్రేరణ గారు వాళ్ళవి అప్పుడప్పుడు మీ టీం దాని నుండి కొన్ని షార్ట్స్ అన్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళిద్దరు అల్లరి, వాళ్ళిద్దరు కొట్టుకోవడం మేము బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏవి మిస్ అవ్వం, ఎవ్రీథింగ్ వాచ్ చేస్తాం మేము. సో మ్యామ్ మరి ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? కృష్ణ ఉంటుందా, మళ్ళీ పెళ్లి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారా, వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి అవుతుందా? నేను కూడా వెయిటింగ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది చాలా క్యూరియాసిటీగా ఉంది. అసలు ముకుంద ఏంటి, వీళ్ళిద్దరిని ఉండనిస్తుందా లేకపోతే విడదీస్తుందా, చాలా టెన్షన్ గా ఉంది. కానీ ఈ మధ్య ఏంటి మురారి గారు చాలా డల్ అయిపోయారు చాలా కదా, ఈ 4-5 ఎపిసోడ్స్ లో పాపం చాలా డల్ గా ఉంటున్నారు. అతను లవ్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా మ్యామ్. లవ్ ని ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? సీరియల్ అండి, సీరియల్ కదా మనకు ఇది ఇంకా ఇంకా కావాలన్నమాట. కానీ డైరెక్టర్ గారు ఎవరో తెలియదు, కానీ లాస్ట్ ఎండ్కి ఇంకా 1 minute ఉంది. అరే బాబు చూపించరా బాబు, ప్లీజ్ కట్ చేయొద్దు. సీరియస్ గా చూస్తున్నారంటే గ్రేట్ అమ్మ సీరియల్ అని అనిపిస్తూ ఉంటది. చాలా బాగా చేస్తున్నారు భాను గారు, డైరెక్టర్ గారు చాలా బాగా. నిజంగా స్టోరీ ఎలా రాసుకున్నారో కానీ ఒక మంచి ఒక ఇద్దరి భామల మధ్యలో కృష్ణుడిలా ఉన్నారు. అతను కృష్ణుడిలా ఉంటారు నిజంగా. అంటే టైటిల్ కూడా మ్యామ్ కరెక్టే, కృష్ణుడు, కృష్ణ ముకుంద మురారి, బాగుంది. బాగా నేమ్ కూడా బాగా పెట్టారు, కరెక్ట్ సరిపోయింది. చాలా బాగా. మేము కూడా ఫస్ట్ అనుకున్నాం కృష్ణ ముకుంద మురారి, ముగ్గురు పేర్లు కృష్ణుడితోనే ఇదైంది కదా, కృష్ణుడు ఇలాగే పెట్టేశారు నేము అనేసి. కానీ ఎలా ఉంటుందో అనుకున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మామూలు రెస్పాన్స్ చాలా. మాకు ఫస్ట్ మేము చూస్తాం అనమాట, ఓ ఈరోజు ప్రోమో ఏంటి రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో స్టార్ మా వాళ్ళు, ఓ ఇదా ఓకే నెక్స్ట్ ఎలా ఉంటుందో. ఏంటండి అసలు వదలక ఏదో ఒక మాకు ఇచ్చిన ఒక ఫ్రూట్ లాగా, అంటే ఒక రేర్ సీజన్లో రేర్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి కదా, అలాగా
ఎప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేశాక ఇంకొక ప్రోమో చిన్నది ట్విస్ట్ వదులుతారు. ట్విస్ట్ వదులుతారు. నెక్స్ట్ ఇది జరగబోతుందా అయితే ఓకే. కానీ ఎంత హట్టింగ్ తెలుసా అండి, డైరెక్టర్ గారు కూడా ఎలా రాశారంటే పాప అమ్మాయి ఎంత ప్రేమతోని అవార్డ్ ఫంక్షన్లోని వాళ్ళ ఆయన గురించి అంత బాగా చెప్తుంది. ఇక్కడ ముకుంద మాటలు విని ఇతను హట్ అయిపోయి అతను వెళ్ళిపోతాడు. పాపం తనేమో పిచ్చిదానిలాగా అలాగా వెయిట్ చేస్తుంటది. ప్రేమ అని చెప్పొచ్చు కదా, చెప్పడు. దైవం గురువు చెప్పడు. ఇప్పుడు అప్పట్లో చెప్పడు. ఇప్పుడు అప్పట్లో లేదు. అమ్మ ఇది ఒక్కటి తెలిసిందైతే అప్పట్లో లేదు, చెప్తాడు. కానీ చెప్తాడు. టైం ఉంది. కానీ వీళ్ళిద్దరైతే హ్యాపీగా ఉంటారు. అమ్మయ్య ఇది చాలా మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి ఇలా 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 చేసి వెళ్ళిపోతాయి. పాపం ఈఎంఐ లైఫ్ కూడా కొంచెం వాళ్ళ ఆయన వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో తెలీదు, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. రేవతి అత్తయ్య మాత్రం అమ్మయ్య నా కొడుకు నా కోడలు బాగుంటే చాలు, నా కొడుకు చాలు, అంతే అంతే కదా, అంతే బాగుంటే చాలు. ఆ అమ్మాయి బాగుండాలి, ఆ అమ్మాయి లైఫ్ బాగుండాలి, తన హస్బెండ్ తో బాగుండాలి, అంతే, తను బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. సూపర్. కాదు మ్యామ్, ఇంతకీ మీరు కాఫీ చాలా బాగా పెడతారు, మీ అక్కకి ఫస్ట్ కాఫీనే ఇవ్వాలి కదా, మీకెలా? అంటే రియల్ లైఫ్ లో కూడా మీరు ఆ కాఫీ ప్రత్యేకత ఉందా? అంటే ఏం లేదు, బట్ బాగా కలుపుతాను. బాగా నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టమైన ఫుడ్ కావచ్చు, నాకు ఇష్టమైనది ఏదైనా సరే కుకింగ్ కూడా బాగా గా చేసుకుంటా అనమాట. కాఫీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, నాకు ఇంట్రెస్ట్, నేను తినాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటేనే కుక్కు. అంత మంచి వంట ఏం రాదండి నాకు. కానీ సీరియల్లో మాత్రం రావతి చేయాల్సిందే వంట మాత్రం అక్కడ. నిజంగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తారు, వండుతారా? కట్ చేసి పక్కకు పడేస్తారు. పక్కకు పడేది కదా. జస్ట్ అది యాక్టింగ్ అంతే. మన క్లోజ్, మన ఇదంతా అయ్యే వరకు ఆ పని చేస్తూ ఉండాలి అంతే. ఓకే. తర్వాత షూటింగ్ టైం ఎలా ఉంటుందా? అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్యాకప్ అవుతుంది, మీరు ఇంటికి వచ్చే వరకు ఏ టైం అవుతుంది? 9కి ఫస్ట్ షాట్ పడుతుంది, మార్నింగ్ 9:30 10కి మళ్ళీ లాస్ట్ షాట్ నా మీదే. 12 hours కంపల్సరీ. మీరు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, హెల్త్ ఎలా ఉన్నా, ఏమున్నా, ఇది మాత్రం ఫిక్స్. వచ్చాం మనం షూట్ కి, ఒక్క క్యారెక్టర్ మిస్ అయినా ఎంటైర్ షూట్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 9 to 9 పక్కా. 9:30 ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది అంతే. సో మ్యామ్, ఈ ఫిట్నెస్ ఎలా కాపాడుకుంటారు? పెద్ద టాస్క్ కదా. అంటే టాస్కే, డైట్ చేయాలి, ఆయిల్ ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్స్ తినకూడదు. తినను యాక్చువల్లీ. ఇంట్లో కూడా నేను చాలా ఇదన్నమాట, జంక్ ఫుడ్ తినకూడదు, ఇవి తాగకూడదు, అవి తినకూడదు, ఇది కొన్ని పెడతా. మ్యాక్స్ ప్రోటీన్ సంబంధించి మ్యాక్స్ మనం ఇంట్లో తినేలాగానే మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తాను. అలా అలా ఉంటుంది నా వరకు నేను. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ మా ఆయన చూసుకుంటున్నారు అనుకోండి ఫుడ్, కుకింగ్. సార్ దేవుడు సార్, నిజంగా మీరు పాపం నన్ను చూసుకుని నాకు ఒక ముద్ద పెడుతున్నారు, నేను తినేస్తున్నాను. మరి అలా ఉన్నారు ఇప్పుడు నా కూతుర్లు కూడా. అంతేనా? నన్నే చూసుకుంటున్నారు ఇప్పుడు. ఇద్దరు ఆడపిల్లలే? ఇద్దరు ఆడపిల్లలే. ఓ మై గాడ్. ఇంటర్ బీటెక్ చేస్తున్నారు ఇద్దరు. ఎలా మ్యామ్? అంటే లైక్ పిల్లలు చూస్తుంటారా సీరియల్? చూస్తారు. వాళ్ళు క్యూరియాసిటీ అడుగుతారు, నన్ను చూస్తారు కేవలం అంతే. మమ్మీ ఈ డ్రెస్, ఇక్కడ మేకప్ బాగుంది, ఇక్కడ డ్రెస్ బాగుంది, ఇక్కడ హెయిర్ స్టైల్ బాగాలే మమ్మీ, ఇది కొంచెం చూసుకో, ఇలాంటివి కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటారు. మమ్మీ ఫేస్ అలా పెట్టావు, కొంచెం ఇట్లా బ్రైట్ గా పెట్టి ఉంటే బాగుండేది, కళ్ళు కొంచెం బ్రైట్ చేస్తే బాగుండేది కదా. మా వారైనా నా కూతుర్లైనా కంపల్సరీ అలాగా సజెషన్ చెప్తూ ఉంటారు. చూసారంటే స్టోరీలో కూడా ఒక్కోసారి ఇన్వాల్వ్ అవుతారు. నా చిన్న కూతురు ఇన్వాల్వ్ అవుతుంది. మమ్మీ మరి ఏంటి మమ్మీ, పిచ్చి పాకైపోయిందా? పిచ్చి క్యారెక్టర్ ఉంది కదా, తను హరిత క్యారెక్టర్. మమ్మీ తనకు బాగైపోతుందా, తను బాగుంటుందా, ఇప్పుడు ఓకేనా, మీ ఇంట్లోనే ఉంటుందా, ఇవి స్టోరీ తను కూడా అడుగుతుంటుంది అన్నమాట. ఎప్పుడన్నా కనెక్ట్ చేస్తూ. నందు ఇప్పుడు వచ్చేసిందిగా, మరి నందు ఇప్పుడు ఇంట్లోనే ఉంది కదా, దాని గురించి అడుగుతోంది నిన్న. ఓకే. ఇన్వాల్వ్ అవుతారు. సూపర్. ఇన్వాల్వ్ అవుతారు. ఫుడ్ అదంతా కొంచెం అన్ని కొన్ని నేను ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్, కేక్స్, ఇట్లాంటివన్నీ, బిస్కెట్స్ ఇవన్నీ తినను మ్యాక్స్. ఫుడ్ మీరు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్తారు? మాక్సిమం ఇంటి దగ్గర నుంచే ప్రియ గారు తీసుకొని వస్తారు, ప్రియ గారు తీసుకొస్తారు, మన శ్రీరాజ్ గారు, అందరం ఇలాగా అందరం డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కంపల్సరీ ఫుడ్ తినాల్సిందే, లేదంటే ప్రియ ఒప్పుకోరు.
ఆవిడ ఒక బంగారు తల్లి. బంగారు తల్లి నిజంగానే బంగారు తల్లి. అసలు ఎంత అసలు మ్యాడీ ఎక్కడ నన్ను మ్యాడీ అని పిలుస్తారు. ఎక్కడున్నా తన పక్కన ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి, ఫన్ ఉండాలి, తన చుట్టూ ఫన్ ఉండాలి. అంతే, అసలు వెరీ స్వీట్. కరెక్ట్ క్యారెక్టర్ పడింది ఆవిడకైతే మాత్రం. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నిజంగా చాలా ఇష్టం నాకు తనంటే. ఎక్సలెంట్ డార్లింగ్. మూవీస్ ఏమైనా చేశారా మ్యామ్ మీరు? తక్కువ చేశాను, బట్ చాలా తక్కువ. నాకు టైం ఉండదు. వాళ్ళు 15 days 10 days అలా అడుగుతున్నారు కదా, నాకు ఇక్కడే నేను బిజీ, అందుకని చేయలేకపోతున్నా మూవీస్. సూపర్ మ్యామ్. యాక్చువల్లీ వస్తున్నాయి కానీ బట్ నేనే వెళ్ళలేకపోతున్నా. అల్లు అర్జున్ గారికి ఏమైనా అలాంటి క్యారెక్టర్స్, రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి అంటే 15 days అయినా ఇస్తారు. మీ నోటి పుణ్యమా అని అలాగే వస్తే కంపల్సరీ ఫిక్స్ చేసుకుని, సార్ నాకు వేరే పని ఉంది సార్, పర్సనల్ పని ఉంది సార్ అని చెప్పి మరి వెళ్ళి చేసేసి వస్తాను. చాలా ఇష్టం మీకు? అయ్యో, ఉపాసన రామ్ చరణ్ గారు అంటే పిచ్చి, చాలా పిచ్చి అసలు వాళ్ళిద్దరంటే. ఎప్పుడైనా కలిసారా? లేదు, ఎప్పుడు పర్సనల్ గా కలవలేదు. అంటే నేను అనుకోలేదు. ఓకే, నేను అనుకుంటే బహుశా కలుస్తానేమో, బట్ నేను అనుకోలేదు కలవాలి అని. బట్ ఎప్పుడు వస్తుందో ఛాన్స్, నిజంగా ఇద్దరిని కలిసే ఛాన్స్. సో హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అమ్మ, నాన్నటంటే కూడా ఫస్ట్ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ వచ్చారు. మా ఫ్యామిలీ అంతా చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్సే. అంతేనా? నా కూతురు అల్లు అర్జున్, మళ్ళీ నేనేమో రాము, మా ఆయనేమో చిరు, ఇలాగ అందరం అనమాట. అందరం ఒక్కొక్క ఫ్లోలో ఉంటాం అనమాట. అందరం ఒక ఫ్యామిలీయే, కానీ తను వస్తే తినను కామెంట్ చేయడం, తినొస్తే తను కామెంట్ చేయడం. ఓకే, మమ్మీ నీ ఫేవరెట్ అసలు ఇంట్లో వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ, వాళ్ళందరూ బాగానే ఉంటారు, మనమే గొడవలు ఆడుకుంటాం. అలా ఫన్గా ఇంట్లో కూడా సరదాగా. కానీ ఉంది మూవీస్ లో అయితే నిజంగా, అంటే ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు ఒక మంచి ఫేమ్ లో ఉన్నారు నిజంగా. అంటే ఇలాంటి వాళ్ళని కూడా ఇండస్ట్రీ కొంచెం పెద్ద హీరోస్ కి వదిన క్యారెక్టర్ అనో, సిస్టర్ క్యారెక్టర్ అనో గుర్తిస్తే అలా పెడితే చాలా బాగుంటుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అందరు అంటారు మీలా, అంటే ఇలాగా ఫేస్ ఇలాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు తెలుగు వాళ్ళు తక్కువైపోయారు, వెళ్తే బాగుంటుందేమో, ఛాన్సెస్ వస్తాయేమో అనేసి అని అంటున్నారు. కానీ బట్ నేను ఇక్కడ బిజీ కదా, ఏమో అంటారు చూసారా. లేదు, మేబీ అలాంటి మంచి అవకాశం వస్తే మాత్రం అసలు మిస్ చేయకండి. షూర్, డెఫినెట్లీ వెయిట్ చేస్తాం మేము కూడా. తప్పకుండా. సూపర్. సో మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్ లాంటి, అంటే ఇంత మంచి క్యారెక్టర్, అంటే ఫుల్ లెంత్గా ఉండడం, ఎవ్రీ డే కనిపించడం, ఎవ్రీ డే మీరు సీరియల్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని చాలా రేర్గా ఆర్టిస్టులకు వస్తూ ఉంటుంది. కానీ మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం ఉంది, చాలా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. రేవతి అత్తయ్య అంటే అందరి మనసుల్లో, హార్ట్స్ లో, ఇంట్లో ఉండిపోతున్నారు. సో ఇంకా ఇలాగే చేయాలి, ఇంకా మంచిగా ఎంకరేజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి, కృష్ణ ముకుంద మురారి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నన్ను ఇలా బ్లెస్ చేసినందుకు. ఆడియన్స్ కూడా నన్ను చాలా, వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా, వాళ్ళ ఇంట్లో అత్తయ్య ఇలా ఉంటే బాగుండు, వాళ్ళ కోడలు ఇలా చూసుకుంటే బాగుండు, ఇలా ఉంటే అలాగే ఉండాలి కూడా. ఇప్పుడు అలాగే ఉండాలి యాక్చువల్లీ. అలా చూసుకుంటేనే నిన్ను కూతురు అనుకుంటుంది, అమ్మ అనుకుంటుంది. నువ్వు అలా చూస్తేనే ఎన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి. అంటే తను ఎక్కడి నుంచో వచ్చి మన ఇంటికి వచ్చి తను ఫేస్ చేయాలి అని అంటే తొందరగా సెట్ అవ్వము ఎవరైనా. అది మన బాండింగ్, మనం ఏం చేస్తున్నాం అన్నదాన్ని బట్టే ఉంటుంది. బట్ అందరు ఇలాగే ఉండాలి, నా అలాగే ఉండండి అందరూ, ఓకేనా? అందరూ నా అలాగే చూసుకోండి కోడల్ని. మిమ్మల్ని కూడా కూతుర్లా, అమ్మలా చూసుకుంటుంది కోడలు, ఓకేనా? డన్. సో ఒక్కసారి ఈ రోజు మరి కారులో అన్ని సెట్ చేశారు, బెడ్ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మీ కార్ దగ్గరికి వెళ్ళి మీరు, అంటే మీ ఆర్నమెంట్స్ ఎలా ఉంటున్నాయి, మీ సారీస్ బ్యాగ్స్ ఎలా పిక్ చేసుకున్నారు, మీ శాండిల్స్, మీ బెడ్ అన్ని కూడా చూసేద్దాం. రెడీయా మరి? పదండి అయితే వెళ్ళేసి ఒకసారి అది కూడా టూర్ చేసి వచ్చేద్దాం. సో ఫైనల్ గా కార్ ఎప్పుడు నేర్చుకున్నారు? నేను 10 years అండి. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వస్తున్నానో అప్పుడే రీసెంట్ గా నేర్చుకుంటున్నాను కారు. అలాగే నాతో పాటు ఇది కూడా జర్నీ చేస్తుంది. ఇది కూడా జర్నీ. ఇదేనా? ఇది చైరా? ఎస్, ఇది నా బెడ్ అండి. అందరూ చేయాలనుకుంటారు కానీ బెడ్ నాకు ఎంత కంఫర్టబుల్ గా అంటే, అందరూ బెడ్ పైన అంటే రిలాక్స్ అవ్వడానికి చైర్స్ అవి కదా, ఇది నేను ఎంచక్క ఇలా వేసుకొని పడుకుంటే. కారులోనేనా? లేదండి, బయట వేసుకుని. మీరు ఇలా దిగి ఒకసారి చూపించండి ఇక్కడ ఏంటంటే ఉన్నాయో. తప్పకుండా. సో ఈ
ఇది అలాగా చూసారు కదా. ప్రెసెంట్ అయితే ఇది నా శ్రావణ సంధ్య బ్యాగ్. మీకు చెప్పాను కదా కాస్ట్యూమ్స్ ఏ బ్యాగ్ కు ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయని. బట్ అక్కడ పెద్ద చేంజెస్ ఉండవు. అండ్ సింపుల్ క్యారెక్టర్, జస్ట్ కాటన్ సారీస్ కట్టుకొని పిచ్చిదాన్ లాగా అలా ఉంటాను అనమాట. అక్కడ యాక్చువల్లీ పిచ్చి క్యారెక్టర్ నవ్వు నడుస్తుంది అలాగనమాట. ఇది నా బెడ్ అండి, నా చైర్, నా చైర్ కమ్ బెడ్ హ్యాపీ చైర్ కమ్ బెడ్ అనమాట. చాలా బాగా మంచి రిలాక్స్ వస్తుంది. హ్యాపీగా పడుకొని రిలాక్స్ అన్నప్పుడంతా దానిపైన వెళ్ళి పడుకుంటే ఎవరు బెడ్ అడగక్కర్లేదు, స్పేస్ అడగక్కర్లేదు, ఒక మూల చూసుకొని మంచిగా బెడ్ వేయించుకొని నా అసిస్టెంట్ తో హ్యాపీగా పడుకుంటారు. ఇది దాని ఇది అనమాట. సూపర్. నెక్స్ట్ మనం డిక్కీలో సంసారం యాక్చువల్లీ ఇక్కడ ఉంటది అనమాట అసలైన సంసారం. మై గాడ్. ఓకే ఓకే, ఇది నాకు జస్ట్ ఏదైనా థింగ్స్ ఏదైనా మర్చిపోకుండా పేస్ట్లు, బ్రష్, ఎప్పుడన్నా నైట్ షూట్స్ అవుతాయి చూసారా, అప్పుడు అది కొంచెం నన్ను బ్యాగ్ లో ఉంచేసుకుంటాను అనమాట అలాగ. అండ్ ఇది జ్యువెలరీ బ్యాగ్ అండి. ఓకే ఎస్, ఇందులోనే మ్యాక్స్ ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ బిట్స్. చూడండి మేడం జ్యువెలరీ. మ్యామ్ ఏంటి మ్యామ్ ఇవి ఇంత వెయిట్ ఉన్నాయి జ్యువెలరీ? అలా వేసేస్తూ వాటిని తీస్తూ ఆ తీసుకోవడంలో ఉన్న మజాయే వేరనమాట. ఓహో, ఇలా 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 తీస్తూ అంటే ఇందులో అన్నప్పుడు వెతుక్కుంటూ ఎన్ని సీరియల్స్ లో ఎంత జ్యువెలరీ పాపం వాడుంటారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంటే మ్యామ్ ఇవన్నీ మీరు బేసిక్ గా మీరు అది రియల్ హెయిర్ కదా, మరి ఇవి ఎందుకు మ్యామ్? ఇంకా అవి కూడా పెట్టాలి కదండి, అప్పుడప్పుడు పెట్టాల్సింది వచ్చింది. జడ వేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి, మొన్న అవార్డ్ ఫంక్షన్ అలాంటి ఫంక్షన్ అలాంటి వాటన్నిటికీ ఇలా ఉపయోగపడుతుంది. జడ, ఫ్లవర్స్ అలాంటివన్నీ ఇవన్నమాట. అండ్ ఇంకా బెడ్షీట్ ఉంటుంది, కంపల్సరీ బెడ్షీట్ ఉంటుంది. అంటే మీ బెడ్ ఉంది కదా, సో బెడ్ కోసం బెడ్షీట్ కంపల్సరీ బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది. అండ్ నావి స్లిప్పర్స్ ఉంటాయి, ఇవన్నీ స్లిప్పర్స్. అండ్ ఇదేమో జ్యూసర్ అన్నమాట. మనకు అదే జ్యూస్ తాగడానికి ఇమ్మీడియట్ గా ఏదైనా కావాలి, ఆకలిస్తుంది, కొంచెం డైట్ మనం ఎక్కువ ఫాలో చేస్తాం కదా, ఒక జ్యూసర్ కూడా ఉంటుంది. స్లిప్పర్స్, జ్యువెలరీ. మ్యాక్స్ ఏంటంటే శ్రావణ సంధ్య కాబట్టి కొంచెం లిమిట్ గా ఉంటుంది. బట్టలైనా ఇదైనా కొంచెం లిమిట్ గా లేదు అంటే అన్ని ఇంకా ఇలా ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి 2 షూట్స్ చేసినప్పుడు అప్పుడు ఇంకా కంప్లీట్ లగేజ్ ప్యాక్. మ్యాక్స్ క్యారివాన్ ఇంకా అన్ని ఇంకా సెట్ చేసాడు లోపల. అదనమాట ప్రస్తుతానికి నా చిన్న సంసారం ఇది. ఇక్కడ చిన్నదేం కాదు, ఇది కూడా పెద్ద సంసారం అలాగా. సో మొత్తానికి అయితే నీట్ గా చక్కగా ప్యాకప్ పెట్టుకున్నారు. కంపల్సరీ డిక్కీ అంతా మొత్తం ఇలా ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. అండ్ చక్కగా బెడ్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అసలు. కానీ ఫైనల్ గా ఏంటంటే జ్యువెలరీ, కానీ అంత హెవీ జ్యువెలరీ అవి చూస్తే అంత బరువు ఉన్నాయి కదా మ్యామ్, మీరు అసలు అవి ఎలా మ్యామ్ చేస్తున్నారు? తప్పదు కదా, కంపల్సరీ మనం లుక్ వైజ్ గా కనిపించాలి. మ్యాక్స్ నన్ను ఇక్కడ కూడా ముకుందలో కూడా నా అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ కూడా కొంచెం చేంజ్ చేశా. చాలా వాటిల్లో నేను మేకప్ ఇదంతా కొంచెం సింపుల్ గానే ఉంటా అనమాట. ఇప్పుడు నేను ఎక్కువగా మేకప్ వేయడము, తగ్గ జ్యువెలరీ వేసుకోవడము, శారీస్ వేసుకోవడం. మీ శారీస్ కూడా చాలా బాగుంటాయి మేడం అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి. అదే అంటున్నా, కొంచెం మార్చాను అనమాట, మొత్తం టోటల్ గా కొంచెం డిఫరెంట్ చేసా కొంచెం ఈ క్యారెక్టర్. రేవతి అత్తయ్య క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సారీలో కనిపిస్తారు, అంటే ఒక్కొక్క డిఫరెంట్ వేర్ సారీస్ లో కనిపిస్తారు. మేకప్ ఒక్కొక్కలా ఉంటుంది, స్టిక్కర్ కంపల్సరీ. కానీ చాలా చెప్తున్నాను కదా, ఈ క్యారెక్టర్ కి కొంచెం మోడ్యులేషన్ చేశారు ఫస్ట్ టైం. సూపర్. లేదు మేము చాలా బాగుంది. అంటే ఒక ఆర్టిస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి మేము లైవ్ లో చూసాం. చూడాలి అంటే లైక్ ఏదో వెళ్తున్నారు వస్తున్నారు, ఫేమ్ వస్తుంది, లేకపోతే వాళ్ళు బాగున్నారు అనడానికి ఉండదు. ఇందులో కూడా కష్టం ఉంటుంది. అంటే ప్యాషన్, కష్టం అన్ని ఇష్టంగా చేయాలి. ఫుడ్ టైం కి తింటున్నారా? షూర్, అది డెఫినెట్లీ, అది కంపల్సరీ. అది నిద్రే కొంచెం ప్రాపర్ గా ఉండదు, కానీ ఫుడ్ మాత్రం కంపల్సరీ. పాపం అలసిపోతూ అయిపోతుంటారు. డ్రైవింగ్ మీరే చేసుకుని వెళ్ళిపోతారు? నేనే. ఎక్కడైనా రామోజీ ఫిలిం సిటీ అయినా, అవుట్డోర్ అయినా, ఎక్కడైనా నా కారు నేను.
కంపల్సరీ నా సంసారం, నా క్యారవాన్ మాత్రం నాతో ఉంటుంది. ఇది లేకపోతే నాకు ఇంకా రైట్ హ్యాండ్ అంటే చెప్పాను కదా, అలాగే ఉంటుంది నా పరిస్థితి. సో చాలా బాగా రెడీ చేసి పెడతారు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మ్యామ్. నిజంగా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మంచిగా క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఫుల్లీ లెంత్ ఉండాలని. అండ్ అలానే రామ్ చరణ్ గారు దాంట్లో, అల్లు అర్జున్ గారు దాంట్లో, మెగా ఫ్యామిలీ నాకు ఇప్పుడే ఆఫర్ వచ్చేసినంత హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా వస్తుంది వెరీ సూన్. అప్పుడు మీరు నాకు ఫస్ట్ కాల్ చేసి కూడా చెప్తారు. తప్పకుండా అలాంటి ఇట్లో మంచి ఆపర్చునిటీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మరీ చెప్పండి, కృష్ణని, మురారి గారిని అండ్ ప్రియా మ్యామ్ ని అందరినీ, మీ ఎంటైర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడిగాను. మరీ తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. మంజుష అడిగారు, అందరినీ చాలా గుర్తు చేశారు. నా కోసం ఇవ్వురా అని అడుగుతాను. కొడుకుని అడగండి, మురారిని నా కోసం ఇవ్వు పాపం అని చెప్పేసి తప్పకుండా ట్రై చేస్తా. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కొత్తది స్టూడియో అది మీన్స్ స్టార్ట్ చేశారు కదా, అది కూడా మంచి డెవలప్ అవ్వాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ గారిని పిలిచినప్పుడు నన్ను కూడా పిలవండి ఇంటర్వ్యూ. తప్పకుండా. మీకు తెలుసా మ్యామ్, మాది ఈ బిల్డింగ్ అంతా కూడా చిరంజీవి గారి చేతుల మీదగానే లాంచ్ అయ్యింది. అయ్యో నేను మిస్ అయిపోయాను. మామయ్య చేశారా? ఓపెన్ చేశారు. సో మొత్తం ప్రతి స్టూడియోని మీ మామయ్య గారి చేతుల మీదగానే లాంచ్ అయింది. అవునా? సూపర్. ఇలాగే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయండి, నన్ను పిలవండి. అప్పుడు ఎలాగో మా అంకుల్ వస్తారు, అప్పుడు నన్ను కూడా పిలవండి. ఎలాగో రామ్, ఎలాగో మన ఉపాసన అందరు వస్తారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. తప్పకుండా ఈసారి తగ్గేదే షూర్, తగ్గేదే లేదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, అందరూ చూడండి, చాలా మంచి సీరియల్. ఫర్దర్ గా కూడా ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటి అన్నది తను కూడా, మంజుష గారు కూడా చాలా పెద్ద ఫ్యాన్ అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇది ఏంటి మేడం, నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అడిగారు. సస్పెన్స్ కదా, చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. అందుకని చూడండి, కంపల్సరీ చూడండి. మీరు కూడా మీ కోడల్ని ఇలాగే చూసుకోండి, ఒక అమ్మలా చూసుకోండి. తను కూడా మిమ్మల్ని ఒక అమ్మలా అనుకుంటుంది, ఒక కోడల్లా చూసుకొని మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలని, ఇలాగే మా సీరియల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంజుష గారికి ఆల్ ది బెస్ట్. కొత్త స్టూడియో ఓపెన్ చేశారు, ఇంకో స్టూడియో కూడా ఓపెన్ చేస్తే చిరంజీవి గారు వస్తారంట ఓపెనింగ్కి, అప్పుడు నన్ను కూడా పిలుస్తారు. అక్కడ కలుద్దాం. ఓకే, బాయ్.